ఒకప్పుడు పెళ్లైతే హీరోయిన్ల సినీ కెరియర్ కు బ్రేక్ పడ్డట్టే అనుకునేవారు ప్రేక్షకులు. అది నిజం చేసేలా చాలా మంది స్టార్ హీరోయిన్ సైతం పెళ్లైన తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెళ్లి అవడమే కాదు, పిల్లల్ని కన్న తర్వాత కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు హీరోయిన్స్. అలాంటి వారిలో ఒకరు రాధిక ఆప్తే. ఓటీటీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న రాధిక 2 నెలల క్రితం ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది. తాజాగా తన బిడ్డను వదిలి ఒక అవార్డు ఫంక్షన్స్ కి అటెండ్ అయింది ఈ ముద్దుగుమ్మ. కానీ అక్కడ తాను చేసిన పని వల్ల ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక థియేటర్స్ లో విడుదలైన సినిమాల కంటే ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్ తోనే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకుంది రాధిక. ఓటీటీలో హిందీ మూవీ సిరీస్ విడుదలైందంటే చాలు, అందులో రాధిక ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక తాను తాజాగా నటించిన సిస్టర్ మిడ్ నైట్ అనే మూవీ ఏకంగా బాఫ్తా అవార్డుకు నామినేట్ అయింది. అందులో హీరోయిన్ గా నటించింది కాబట్టి రాధిక కూడా ఈ అవార్డు ఫంక్షన్స్ కి వెళ్లాల్సి వచ్చింది. అందుకే తనకు బిడ్డ పుట్టిన 2 నెలల తర్వాత పాపను వదిలేసి మొదటిసారి అంత దూరం వెళ్లింది. అక్కడ తన ఎక్స్పీరియన్స్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. బాఫ్తా అవార్డు ఫంక్షన్ కి వెళ్లే ముందు తాను ఏం చేస్తున్నానో చెప్తూ ఒక ఫోటో షేర్ చేసింది రాధిక ఆప్తే. అందులో తన చేతిలో ఒక షాంపెన్, మరొక చేతిలో చనిబాలు పంప్ చేసే మెషిన్ తో కనిపించింది. ఇదే బాఫ్తా రియాలిటీ. నేను ఈ అవార్డు ఫంక్షన్ కి వచ్చేలా చేసినందుకు నటాషాకి చాలా థ్యాంక్ యూ. తను నా చనుబాలు పంప్ చేసే టైమింగ్స్ తోనే అన్ని సెట్ అయ్యేలా చేసింది. తాను నా చనుబాలు పంప్ చేయడంలో సహాయం చేయడంతో పాటు నాకు బాత్రూంలోని షాంపెన్ తెచ్చిపెట్టింది. కొత్తగా తల్లయ్యుండి పని చేయటం అనేది చాలా కష్టం. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇలా సహాయం చేసేవారు చాలా తక్కువగా ఉంటారు అని కూడా చెప్పుకొచ్చింది. రాధిక ఆప్తే చనుబాలు పంప్ చేసి తన కూతురికి ఇవ్వడం మంచి విషయమే. కానీ ఒక చేతిలో మద్యాన్ని పట్టుకుని మరొక చేతిలో చనుబాలు పంప్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ బ్యూటీపై నెగటివిటీ పెరిగింది. అసలు పిల్లలకి తల్లి పాలిస్తున్నప్పుడు మద్యం లాంటివి సేవించడమే కరెక్ట్ కాదని తనను తిట్టిపోస్తున్నారు. ఆ కామెంట్స్ అన్ని పట్టించుకోకుండా రాధిక తన బాఫ్తా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంది. డెలివరీ అయ్యి 2 నెలలు అయింది, 2 గంటలు మాత్రమే నిద్రుంది అంటూ కష్టాల గురించి చెప్పుకొచ్చింది రాధిక.